కానీ సాధారణంగా మీరు పుట్టిన కులంలో రోజుకి 2 సార్లు కనీసం 2 సార్లు స్నానం చేయాలి అని ఒక నిబంధనతో నియమ నిబంధనతో ఉంటారు. కానీ మీరు అడవిలోకి వచ్చాక అవన్నీ సాధ్యం కావు కదా! మరి దాన్ని ఎలాగ మీరు పరిస్థితులకు అనుకూలంగా ఉండడమే ఒక విప్లవకారుడి లక్షణం. నాకు ఇదే కావాలి, నాకు అదే కావాలని మేమెప్పుడూ కోరుకోలేదు. కోరుకుంటది. సాధ్యం కూడా కాదు. అందుకోసం ఏంటంటే, నేను ఇంటి దగ్గర ఏమున్నా, నేను ఇంటి దగ్గర కనీసం కోడిగుడ్డు కూడా తినేవాడిని కాదు. కానీ అడవిలోకొచ్చిన తర్వాత, ప్రజల మధ్య పనిచేస్తున్నప్పుడు, ఉత్తర గడ్చరోలికొచ్చినప్పుడు పాములు సైతం తిన్నాం. ఆ! అది నాగుపామ లేకపోతే ఇంకో జేరుగొడ్డ ఏదటువంటిది కాకుండా ప్రజలు ఏం తీసుకొచ్చిండ్రు వాళ్ళు తింటున్నది పరమాన్నంలా మాకు పెడుతున్నప్పుడు వాటన్నిటిని తీసుకోవడమే మా విధి. మా ప్రజల్ని గౌరవించడం, ఆకలి తీర్చుకోవడం. కానీ మీరు రాసిన 22 పేజీల లెటర్‌లో నేను కులం కాబట్టి, ఆ కులం కాబట్టి స్నానం చేస్తున్నానని కొంతమంది నన్ను అపహాస్యం చేశారన్నది వాస్తవానా? ఎందుకంటే ఇవన్నీ సాధారణంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వాతావరణంలో అపహాస్యమా? హాస్యం చేశారు. దాన్నే ప్రధానం చేసుకున్నటువంటిది కాదు కానీ హ్మ్. కొంతమంది చూపులు ఉంటుంటాయి. హ్మ్. అవకాశం ఉన్నప్పుడు నేను స్నానం చేస్తా, చెయ్యాలని ప్రోత్సహిస్తా. హ్మ్. మా దళంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని చేయాలని చెప్పి నేను ప్రోత్సహిస్తా. నేను మా పార్టీలో ఒక కోటా సిస్టమ్ ఉంటుంది. ఆ కోట ప్రకారం మంత్లీ ఒక సబ్బు ఇవ్వాలన్నటువంటిది ఉంటుంది. నేను మా దళంలో 2 సబ్బులు కూడా అలాట్ చేసేది. ఎందుకంటే శుభ్రత చాలా అవసరం ఎవరికైనా కానీ. పార్టీ వద్దనదు, మార్క్సిజం వద్దనదు శుభ్రంగా ఉండడం. మేము ప్రజలకు పోయి ఏం చెప్తాం? శుభ్రంగా ఉండండి అని చెప్తాం. వాళ్ళకి చెప్పే ముందు మేము ఉండాలి కదా. కాబట్టి అందులో భాగంగానే తప్ప మరొకటి కాదండి. దాన్ని ఎవరో కొద్దిమంది చూస్తున్నప్పుడు, కొంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఇట్లా చూడడం ద్వారా ఆ చూపులు అర్థమవుతుంది. సార్ మీరు అన్నయ్య గారు మీ కిషన్‌జీ దాంట్లో వచ్చారు లోపలికి అంటున్నారు. కిషన్‌జీ గారి మరణం మీకు ఎలాగ అప్పుడేనా అనిపించిందా ఇంటికి వెళ్దామని లేదా కంటిన్యూ అవుదాం అనిపించిందా? ఇంకా మరింత పట్టుదలగా పోరాడాలనిపించింది తప్ప ఆ సమయంలో ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆలోచనే కాదు. నన్ను చాలా ప్రభావితం చేసింది. జీవితంలో నేను విప్లవ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత 82లో అడవిలోకి వచ్చిన తర్వాత 2011 వరకు అసలు నాకు ఏం జరిగినా కానీ విప్లవోద్యమంలో సహజం అనేటువంటిది ఉంది తప్ప ఆ 3 రోజులు నేను అసలు కోలుకోలేకపోయాను. నా కంటికి దుఃఖం రావడం బహుశా అదే మొదటిసారి. కిషన్‌జీ గారి మరణం మనందరికి కూడా మనం హిందువులం కానీ ఎవరికైనా రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా అని అడుగుతుంటాను. మీలాంటి వాళ్ళందరికీ నేను ఎక్కువగా అడిగే క్వశ్చన్ అది. రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా? మీకు అదే క్వశ్చన్ అడుగుతున్నామో చెప్పండి. 2 వేరు కాదండి. ఎందుకంటే రక్త సంబంధం, వర్గ సంబంధం అనేటువంటిది బొమ్మ, బొరుస లాంటివి. ఎందుకంటే మేము ఆ వర్గం నుంచి వచ్చినాం. మాది కూడా ఒక పీడిత వర్గమే. పీడకులు అని చెప్పి కేవలం కొద్ది మందిని మాత్రమే 0.11% మాత్రమే ఉన్నారండి. 99% పీడితులండి దేశంలో. కాబట్టి ఆ వర్గం కోసం కాబట్టి మేము వచ్చినాం. అందులో రక్త సంబంధమైన, వర్గ సంబంధమైన మాలాంటి వాళ్ళకైతే ఒకటే. అందుకోసం దాన్ని విడదీసి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒక సందర్భంలో, ప్రత్యేకమైన సందర్భంలో మార్క్స్ మార్క్స్ కమ్యూనిస్ట్ ప్రణాళికలో ఆ విషయాన్ని పేర్కొన్నాడండి. ఎందుకంటే ఒక వర్గం కోసం పనిచేస్తున్నప్పుడు ఆ వర్గానికి పని చెయ్యకుండా నిరోధించే రక్త సంబంధమే అయితే మనం తీర్చుకోవాల్సి వస్తుంది. కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒంటరిగా వాళ్ళు చేసి వాళ్ళ రోడ్డు మీద పెట్టి మనం ప్రజల కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళకి ఒక చివరి దశ వచ్చాక నాకు కొడుకున్నాడు, ఆ కొడుకు దగ్గర ఉండాలి అని ఆ తల్లికి కోరుకుంటుంది కదా, తండ్రికి కోరుకుంటుంది కదా, అది తీర్చే బాధ్యత మనకు ఉంటుందా? వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. కాకపోతే ఉండనిస్తే కదా. సమస్య ఎక్కడండి? ఇప్పుడు వాళ్లకు దూరం అయిపోయి నిన్ననే ఇక్కడి నుంచి నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిన మా అక్క చనిపోయిందనే వార్త వచ్చిందండి. కాబట్టి ఎవరమైనా కానీ అమ్మతో, నాన్నతో, బంధువులతో, మిత్రులతో గడపాలని ఉంటుంది, వాళ్ళతో ఉండాలని ఉంటుంది. కాకపోతే మేము ఎంచుకున్నటువంటి విప్లవ మార్గం ఏదుందో ఈ మార్గం ఇక్కడ ఉన్నటువంటి రాజ్యానికి వ్యతిరేకమైంది కాబట్టి రాజ్యం యొక్క దీనికి గురి కాకుండా ఉండడం కోసమే అట్లుంటున్నాం తప్ప నిరంతరం మా గుండెల్లో మీరందరూ ఉంటారు. అక్కడున్న ప్రజల్లోనే అమ్మా నాన్న చూసుకుంటారు. విధి లేదు, తప్పదు. నిజానికి వాళ్ళు అంతకంటే గొప్పగా కూడా చూస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, కాపాడుకుంటున్నారు, మా కోసం ప్రాణాలు ఇస్తున్నారు. వాళ్ళు నిజంగా చూడండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మమ్మల్ని కలవాలా, కుటుంబీకులను ఎవరైనా కలవాలనుకుంటే తర్వాత మాకేమైనా అవుతుందా అనే ఆందోళన వాళ్ళ నుంచి వ్యక్తం అవుతుంటుంది. నా తోబుట్టువులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఈవెన్ నేను బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం వరకు ఫోన్ చేయడానికి భయపడరండి. అదే మరి నేను ఇంతకాలం పనిచేసిన ప్రజలు భయపడలేదు. అంటే మీకు ఒక అవకాశం ఉంది ప్రజల్లో మీ అమ్మా నాన్నగారు చూసుకుంటారు, కానీ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి లేరు కదా. మీరు నా కొడుకు ఎక్కడో అడవులు ఉన్నాడు అని చూస్తారు తప్ప మీరు రాక కోసం వాళ్ళు
పాపం చివరి దశ వరకు ఉంటుంటారు. కొంతమంది కొడుకు మాట వినాలని తహతహలాడుతుంటారు. మరి అందులో వాళ్ళకి మా అమ్మ మీరు కూడా ఉన్నారు. మీ అమ్మగారు ఉన్నారు. అవును. ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్న చాలా మంది తల్లిదండ్రులు కుటుంబాలు బయటకు చూస్తుంటారు. వాళ్ళు ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా? అవును. తిప్పిరి తిరుపతి గారి అన్నగారి కూతురు నేను బయటకు వచ్చిన తర్వాత నాతో ఫోన్లో మాట్లాడింది. మా పెదనాన్నకి ఈ విషయాలన్నీ తెలుసా అని చెప్పి తిప్పిరి తిరుపతి గారి అన్నగారి కూతురు నాతో మాట్లాడింది. తెలుసమ్మా అని చెప్పి నేను ఆమెతో చాలాసేపు మాట్లాడాను. వాళ్ళందరూ రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ మధ్యన ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కేవలం పరిస్థితులండి. వాళ్ళకి కానివ్వండి, మాకు కానివ్వండి మధ్యలో ఒక బ్యారికేడ్ లాగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితులు లేకపోతే మేమందరిలాగానే ఉంటాం. మేము మానవాతీతులం కాదు కదండి. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ మీరు చివరిసారికి ఎప్పుడు చూసారు, ఎప్పుడు కలిసారు? నేను ఆయనతో చాలా కాలం పనిచేశాను. ఆయనే ముందు వచ్చినప్పుడు నేను ఆయనకు డీసీగా వ్యవహరించాను. సిరోంచులో ఆయన పనిచేసినప్పుడు. నేను ఆయన చివరిసారిగా అంటే జస్ట్ 2024 ఆగస్టు 13 జూలై 10 నుంచి ఆగస్టు 13 వరకు మేము కలిసి ఉన్నాం. సర్క్యులర్ రాసుకున్నాం. ఆ సర్క్యులర్ని అక్కడ ఉన్నటువంటి మా సీసీ మెంబర్స్తో చర్చించినాం. అప్పుడు మేమంతా నలుగురం పీబీ మెంబర్లం, 5 సీసీ మెంబర్లు, 9 మంది కలిసి ఉన్నాం. ఆగస్టు 13 అట్లా విడిపోయినట్టు. 2024 ఓకే. అప్పుడే చర్చలు వచ్చిందా మనం బయటకు వెళ్దాం అనే విషయాన్ని? అప్పుడు రాలేదండి. ఎందుకంటే మేము ఒక సర్క్యులర్ను కొత్త రాసుకున్నాం. దాంట్లో మా లోపాలన్నీ ఇప్పుడు నేను 22 పేజీల్లో పేర్కొన్న లోపాలన్నీ ఆ సర్క్యులర్ ఆధారంగానే పేర్కొన్నానండి. అంటే అప్పటికి బసవరాజన్ సార్ కూడా ఉన్నారు. నలుగురం పీబీ మెంబర్స్ ఉన్నాం మేము. నలుగురం పీబీ ఎక్కడ మెంబర్స్ జరిగింది? ఉన్నాం. ఇది ఎక్కడ జరిగింది? మాడ్లో మ్మ్. అదే మా బేస్గా మేము ఫీల్ అవుతూ వస్తున్నాం కాబట్టి మాడ్లోనే మా మీటింగ్లన్నీ మేజర్గా మాడ్లోనే జరుగుతాయి. మాడ్లోనే ఆ మీటింగ్ కూడా జరిగింది. అప్పుడు గణపతి దేవ్జీ వ్యతిరేకించారా సమర్థించారా దేనికండి బయటికి వెళ్దాం? అప్పుడు రాలేదు కదా చర్చ. ఆ సందర్భంగా రాలేదు. నేను పదే పదే అదే చెప్తున్నా. నేను 2024 నవంబర్లో చర్చలకు పోదామనే ప్రతిపాదన వచ్చిన తర్వాత చర్చలకు వెళ్ళాలంటే ఆయుధాలు దించకుండా సాధ్యం కాదు అనే విషయం కామ్రేడ్ రాజుదాదా చర్చించినప్పుడు అంతే. ముందు మనం ప్రభుత్వ వైఖరి ఏంటో దానిపైన ఒక స్పష్టతను ఏర్పరచుకున్న తర్వాతనే వెళ్ళాల్సి ఉంటుంది మీరు అనేటువంటి. తుపాకులు పట్టుకొని బయటకు వచ్చారు. తుపాకులు అంటే పార్టీ ఆస్తి, ప్రభుత్వానికి కాదు. తుపాకులు పట్టుకొని బయటకు వెళ్ళడానికి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? తుపాకులనే ప్రధానంగా చూసేవాళ్ళు, మనుషుల ప్రాణాలు, విప్లవోద్యమం యొక్క గమ్యం, మారుతున్న పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్న వాళ్ళు, లేదా అర్థం చేసుకున్నప్పటికీ ఆ దిశలో బయటికి చెప్పలేకపోతున్న వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు. కానీ మేము ప్రజలు ఏది కోరుకుంటే అది సాధిస్తారండి. ముందు మాకు తుపాకులు లేవు కదా. తుపాకులన్నీ ఉద్యమంలో వచ్చినాయి. మళ్ళీ ఉద్యమం చేయాలనుకున్న వాళ్ళు తుపాకులు కాదు మిసైల్స్ సాధించుకుంటారు. కానీ పార్టీ నుంచి బయటకు వచ్చే వాళ్ళు సాధారణంగా చేతుకున్న వాచి కూడా ఇచ్చి వస్తుంటారు కదా. మరి మీ తుపాకులు తీసుకురావడం కరెక్ట్ కాదని మరికొంతమంది వాదన. అసలు పార్టీ అంటే అసలు మేము కాదనుకుంటున్నారా? పార్టీ అంటే ఎవరండి? ప్రజలు పార్టీ అంటే సరే ప్రజలు అనేది పక్కకు పెడదాం. పార్టీ అంటే మేమందరం సెంట్రల్ కమిటీ నుంచి మొదలు పెడితే ఏసీ వరకు, పిఎల్జే సభ్యుల వరకు వాళ్ళు పిఎల్జేలో వస్తారు. పార్టీ ప్రతి కార్యకర్త పార్టీ సభ్యుడండి. పార్టీ అంటారండి వాళ్ళను. కాబట్టి మేము వందలాది మంది వచ్చినాం. మేము పార్టీ కాదా? పార్టీ అంటే ఎవరు? ఎవరు అనుమతి తీసుకొని రావాలి? పార్టీలో ఒక పద్ధతి ఏంటి? ఒక విషయాన్ని భిన్నాభిప్రాయాన్ని చర్చించడం అనేటువంటిది ఒక పద్ధతి. పార్టీలో మేము ఆ పద్ధతిని అనుసరించినాం. అనుసరించిన తర్వాత ఈ విషయాలపైన ఏకీభావం ఉన్న వాళ్ళందరూ మేము బయటకు వచ్చినాం. ఏకీభావం లేని వాళ్ళు ఉండిపోయినారు. ఓకే. వాళ్ళు పార్టీ, మేము పార్టీ. అప్పటి తుపాకులు వరకు తీసుకొని ప్రభుత్వం దగ్గరకు వచ్చారు. దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ పార్టీకి సంబంధించిన కొంత ఆస్తి ఉంది, కొంత డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని డంపులు ఉంటాయి, కోట్లాది రూపాయలు క్యాష్ ఉంటుంది, కేజీలు కొద్ది బంగారు కూడా ఉంటుంది. మరి ఇవి కూడా ప్రభుత్వం దగ్గర తీసుకురాకుండా మీరు ఎందుకు అక్కడ ఇచ్చి వచ్చారు? ఎందుకంటే ప్రభుత్వం దగ్గరికి రావడానికి, ఎందుకంటే పార్టీ నుంచి మేము బయటకు వస్తున్నప్పుడు తుపాకుల్ని వదిలిపెడుతున్నాం, తుపాకులు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని మేము తేల్చుకున్నాం. కాబట్టి విషయం అంతా సాయుధ పోరాటంతో, డాక్యుమెంట్లతోటో లేదా డబ్బులతోటో లేకుంటే మీరు అన్నట్టుగా బంగారు నిధులతోటో సమస్య పేచీ లేదండి. కాబట్టి మేము నిజాయితీగానే అవన్నీ మేము పోరాడుకుంటాం, మీరు వెళ్ళండి అనేటువంటి అవగాహనతో ఉన్న వాళ్ళకి అప్పచెప్పొచ్చు. మీకు పోరాడుకోవడానికి డాక్యుమెంట్లు కావాలి, మీకు పోరాడడానికి బంగారం కావాలి, లేదా డబ్బులు కావాలి, నిధులు కావాలి. అయితే ఆయుధాలతో పోరాడుకోకండి, పరిస్థితులు మారినాయి అని చెప్పి మేము ఆయుధాలు పట్టుకొని వచ్చినాం. మిగతాన్ని వాళ్ళకి అప్పగింపొచ్చినాం.